హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మకి ఇష్టమైన అరిసెలు చేయబోతున్నాను. అందుకు గాను మనకి ఫస్ట్ అయితే బెల్లం కావాలి. బెల్లంలో వాటర్ ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ అయితే పోసాను. అండ్ నెక్స్ట్ ఇవి ఇలాచీలు అయితే కావాలండి. నేను 2 kgs చేస్తున్నాను. సో నాకు ఇలాచీలు వచ్చేసి 6 తీసుకున్నాను. అండ్ నెయ్యి, ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. బెల్లాన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలాంటి ఏదైనా ఒక చక్కెర తీసుకొని కలుపుకుంటే అది మెల్ట్ అయిపోతుంది. హోమ్ మేడ్ నెయ్యి ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే, ఇలా ఒక పొంగు రాగానే ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి పడుతుందని చెప్పాను కదండి. మనం 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇది ఒకవేళ మన దగ్గర నెయ్యి అవైలబుల్ లేదనుకోండి, ఆయిల్ కూడా వేసుకొని ఒక 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మా ఇంట్లో ఉంది, నేను వేస్తున్నాను. కమ్మదనం కోసం అది టేస్టీగా ఉంటుంది నెయ్యి వేస్తే. నెయ్యి వేసాక సూపర్ స్మెల్ టెంప్టింగ్గా ఉండాలి. మనకి ఎప్పుడైనా సరే అరిసెలు చేసేటప్పుడు పాకం ఇంపార్టెంట్ అండి. పాకంని బట్టే మనకి అరిసెలు అనేది చాలా టేస్టీగా రావడం అనేది జరుగుతుంది. పాకం చాలా కేర్ఫుల్గా పట్టుకోవాలి. పాకం వచ్చిందా లేదా తెలుసుకోవడానికి వాటర్లో వేసుకొని చూడాలి. చూడండి, ఇలా వేస్తే హ్యాండ్ తోటి ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వస్తుందా లేదా చూసుకోవాలి. సో వచ్చేసింది పాకం. ఇప్పుడు పాకంలో పిండి వేసుకుందాం. పిండి మొత్తం కలిపాక ఇలా వస్తుంది. సో ఇది తీసేసుకొని మనం అరిసెలు చేసేసుకోవడమే. ఇట్లా మరగాలి. చేసుకున్నాక ఇందులో డిప్ చేసుకోవాలి. తీసుకోవాలి. స్టార్ట్ చేయాలి. ఎంత చెత్త చెత్త రాలేదు.